తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో మధ్యాహ్నం 1:25 గవర్నర్ నరసింహన్ ఆయనతో సీఎంగా ప్రమాణం చేయిస్తారు. కేసీఆర్తో పాటు ఒకరు లేదా ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత వారం 10 రోజుల్లో పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పడుతుందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచి స్పష్టమైన మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నరసింహన్ ఆహ్వానించారు. తెలంగాణ భవన్లో తమ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఇందులో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ తీర్మానం ప్రతిని పార్టీ ప్రతినిధులు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు అందజేశారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీని ఆహ్వానించాలని కోరారు. ఇందుకు గవర్నర్ అంగీకరించారు. తెలంగాణలో 2వ శాసనసభ ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇక నేతాజీ మరింత సమాచారం అందిస్తారు. నేతాజీ 1:25 ముహూర్తం ఖరారైంది. రెండవసారి సీఎంగా కేసీఆర్ మరోసారి తెలంగాణ పగ్గాలు చేపట్టబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏర్పాట్లు పూర్తయ్యాయా? ఇక ఆయనతో పాటు మంత్రులుగా ఎవరైనా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ కనిపిస్తుందా? ముఖ్యమంత్రిగా ఒకరే ప్రమాణ స్వీకారం చేస్తారా? సో ఏంటి, ఎట్లా ఈ కూర్పు ఉండే అవకాశం కనిపిస్తుంది? తాజా అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 1:25 రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేసీఆర్ తోటి ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఇప్పటికే రాజ్భవన్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు రాజ్భవన్ వర్గాలు అలానే సాధారణ పరిపాలన శాఖ ఈ ఏర్పాట్లను చేస్తుంది. గవర్నర్ నరసింహన్ కేసీఆర్ చేత 1:25 సీఎం గా మరోసారి ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. అయితే కేసీఆర్ తో పాటు ఒకరికే మంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అది కూడా డిప్యూటీ సీఎం ఎవరైతే మహమూద్ అలీ ఉన్నారో ఆయనతోటే మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారో ఆ తర్వాత వారం నుంచి 10 రోజుల మధ్యలో మిగిలిన కేబినెట్ అంతటినీ కూడా పూర్తి చేసి వారితో కూడా ప్రమాణ స్వీకారం చేయించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే మొత్తం జిల్లాల వారీగా చూడాల్సి ఉంటుంది, కుల సమీకరణాలు ఉంటాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నది కేసీఆర్ డిసైడ్ చేస్తారు. ఇప్పటికే పలువురు రేస్ లో ఉన్నారని మనం చెప్పాలి. అటు ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వరు గత ఎన్నికల్లోనే ఆయనకి మంత్రివర్గంలో ఛాన్సెస్ సాధించారు, రాలేదు. ఇటు వరంగల్ నుంచి చూసిన దాస్యం వినయ్ భాస్కర్, అలానే లాస్ట్ టైం మహిళలకు కేబినెట్ లో చోటు ఇవ్వలేదన్న అపవాదు కేసీఆర్ మీద ఉంది. ఈసారి ఖచ్చితంగా మహిళలకు స్థానం ఇవ్వాలన్నట్టుగా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ నుంచి 3 మహిళలు మాత్రమే గెలిచారు. పద్మా దేవేందర్ రెడ్డి, అలానే రేఖా నాయక్, గొంగుడి సునీత మహేందర్ రెడ్డి. ఈ 3లో ఎవరో ఒకరికి మాత్రం కేబినెట్ లో చోటు దక్కే అవకాశం అయితే ఉంది. అలానే ఇప్పుడైతే డిప్యూటీ స్పీకర్ గా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డిని వీలైతే స్పీకర్ గా కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మధుసూదనాచారి స్పీకర్ ఓడిపోయారు కాబట్టి పద్మా దేవేందర్ రెడ్డిని అటు స్పీకర్ గా కొనసాగిస్తే వేరే రేఖా నాయక్ గాని గొంగుడి సునీతలో ఇద్దరిలో ఎవరో ఒకరిని కేబినెట్ లోకి తీసుకుంటారు. మొత్తంగా 18 మంది మంత్రులు ఉండాల్సి ఉంటుంది తెలంగాణలో కేసీఆర్ తో కలుపుకొని. ఇవాళ మాత్రం కేసీఆర్ తో మరొకరికి మాత్రమే ఈ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ 2-3 రోజుల్లోనే శాసనసభను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శాసనసభను సమావేశపరిచి మంత్రులతోటి ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ఉన్నారో వారితోటి ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. అది ప్రొటెం స్పీకర్ చేస్తారు. దీనికి సంబంధించిన కసరత్తు అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం 1:25 ఇవాళ కేసీఆర్ రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. సో ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ప్రమాణ స్వీకారం చేసే వారిలో అంటే సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఒకరిద్దరిని చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? లేకపోతే ఖచ్చితంగా అంటే 2-3 రోజుల తర్వాత అంటే ఏదైతే అసెంబ్లీని సమావేశపరిచిన అనంతరం ఒక వారం తర్వాత ప్రమాణ స్వీకారం చేయించే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఎట్లా ఉండే పరిస్థితి కనిపిస్తుంది? మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు కేసీఆర్ తో పాటు ఒకరు లేదా ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు కుల సమీకరణాలను చూడాల్సి ఉంటుంది. అందులోనూ ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు అన్నది కూడా ఆయన లెక్కగట్టే ప్రతి జిల్లాకి కూడా మంత్రిగా ప్రాతినిధ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన కసరత్తును అయితే కేసీఆర్ చేస్తున్నారు. అందులోనూ మొత్తం లాస్ట్ టైం
ఎవరైతే 18 మంది మంత్రులకు సంబంధించి ఉన్నారో అందులో 4 ఓటమి పాలయ్యారు కాబట్టి ఆ 4 ప్లేస్ లో కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తూనే గత క్యాబినెట్ లో ఉన్న మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరిద్దరిని తప్పించే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఆ ఒకరిద్దరిని తప్పించి అందులో కూడా కొత్త వారికి అవకాశం కల్పించాలని కేసీఆర్ అయితే కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు మాత్రం కేసీఆర్ తో ఒకరు లేదా ఇద్దరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. For more updates, please subscribe 99 TV Telugu.